వెల్కమ్ టు T6 న్యూస్. ఈ వీడియోలో స్టార్లింక్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మళ్ళీ చూడాలనుకుంటే T6 న్యూస్ భారత్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్లింక్ రాకతో ఇండియాకు నష్టమా? ఇంటర్నెట్ విప్లవం వెనుక దాగిన నిజాలు. నమస్కారం. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఇంటర్నెట్ నెట్వర్క్ స్టార్లింక్ ఇప్పుడు భారత మార్కెట్ వైపు వస్తోంది. కానీ ఈ రాకతో దేశానికి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయా? ఇంటర్నెట్ స్వాతంత్రం, జాతీయ భద్రత, స్థానిక టెలికాం కంపెనీల భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం. స్టార్లింక్ అంటే ఏమిటి? స్టార్లింక్ అనేది అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రాజెక్ట్. ఇది ఉపగ్రహాల ద్వారా ప్రపంచం నలుమూలలా ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తోంది. భూమి చుట్టూ 12,000కి పైగా చిన్న ఉపగ్రహాలను తిరుగుతూ నెట్ అందించే టెక్నాలజీ ఇది. భారత్లో స్టార్లింక్ ప్లాన్లు. స్టార్లింక్ భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని చెబుతోంది. ప్రతి కనెక్షన్ కి సుమారు 30,000 రూపాయలు ఇన్స్టలేషన్ ఖర్చు, నెలకి 2,000 రూపాయల ఫీజు ఉంటుందని సమాచారం. అంటే ఇది సాధారణ ప్రజలకు తేలికైన సర్వీస్ కాదు. ఇండియాకు నష్టాలు. జాతీయ భద్రతా సమస్య. స్టార్లింక్ ఉపగ్రహాలు అమెరికా నియంత్రణలో ఉంటాయి. అంటే మన దేశపు కమ్యూనికేషన్ డేటా విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. మిలిటరీ, ప్రభుత్వ కమ్యూనికేషన్ ట్రాకింగ్ అవుతుందనే ఆందోళన నిపుణుల్లో ఉంది. The introduction of Starlink may enhance internet accessibility in rural areas, potentially transforming connectivity. However, traditional cable network operators and multiple system operators (MSOs) could face significant challenges due to Starlink's influence. While the service offers advantages in bridging digital divides, investors should be aware of the risks involved as industries adapt to this disruptive technology, which may lead to potential financial setbacks. స్థానిక టెలికాం కంపెనీలకు దెబ్బ. జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి దేశీయ కంపెనీలు కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. స్టార్లింక్ రాకతో వీటికి పెద్ద పోటీ వస్తోంది. దీంతో ఇండియన్ టెలికాం సెక్టార్కి భారీ ఆర్థిక నష్టం వచ్చే అవకాశం ఉంది. స్పెక్ట్రమ్ నియంత్రణ సమస్య. స్టార్లింక్ ఉపగ్రహాలు నేరుగా స్పేస్ నుండి సిగ్నల్స్ పంపుతాయి. ఇవి TRAI లేదా DOT నియంత్రణలోకి రావడం కష్టం. దీంతో దేశీయ లా మరియు పాలసీ కంట్రోల్ తగ్గిపోవచ్చు.
ఇంటర్నెట్ ఆధిపత్యం. ఒకే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా నెట్కి ఆధిపత్యం సాధిస్తే భవిష్యత్తులో ప్రైవసీ, ధరల నియంత్రణ, కంటెంట్ కంట్రోల్ అన్నీ వారి చేతిలో ఉంటాయి. ప్రభుత్వ దృష్టికోణం. భారత ప్రభుత్వం ప్రస్తుతం స్టార్లింక్ లైసెన్స్పై జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు వాణిజ్య అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే భద్రతా మరియు పాలసీ సమస్యలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు ప్రభావం. ప్రాంతీయ గ్రామాల్లో నెట్ అందుబాటు పెరిగినా దీర్ఘకాలంలో మన దేశపు డేటా భద్రత, ఆర్థిక వ్యవస్థ మరియు దేశీయ టెలికాం రంగం మీద తీవ్ర ప్రభావం ఉండొచ్చు. సంక్షేపంగా, స్టార్లింక్ భారతదేశానికి వేగవంతమైన నెట్ అందించగలదని నిజం. కానీ జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే భద్రతా నష్టం, ఆర్థిక దెబ్బ, టెక్నాలజీ ఆధిపత్యం తప్పదు. చూశారు కదా, స్టార్లింక్ రాకతో ఇండియాలో జరిగే నష్టాలు పూర్తి వివరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి T6 న్యూస్.